కాకతీయ సామ్రాజ్యపు మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు ఎవరు? రుద్రదేవ. కాకతీయుల కాలంలో వసూలు చేసిన ముద్రసుంకం అనే పన్ను దేనిపై విధించబడేది? నూనె వర్తకులపై. కాకతీయుల కాలంలో వ్యవసాయ భూములను ఏ పేరుతో పిలిచేవారు? అచ్చుకట్టు భూమి. రామప్ప దేవాలయానికి ఎవరు పేరు పెట్టారు? రామప్ప అనే శిల్పి. ఈ క్రింది వాటిలో తెలంగాణను పాలించిన రాజవంశం? కాకతీయ. మెట్టుపల్లి అభయ శాసనాన్ని చేయించిన కాకతీయ రాజు ఎవరు? గణపతి దేవుడు. రామప్ప దేవాలయం నిర్మించిన సంవత్సరం? 1213. కాకతీయుల వంశంలో కాకతి అనే పదానికి అర్థం? గుమ్మడి లేదా కుష్మాండం. కొలను గణపతి దేవుని రచన కింది వాటిలో ఏది? శివయోగసారం. ఓరుగల్లు కోటలో నిర్మించబడిన కుష్ మహల్ నిర్మాత ఎవరు? షితాబ్ ఖాన్. వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు? రెండో ప్రోలుడు. తోరణ, నంది, మదినికాస్ అనేవి ఎవరి కాలపు శిల్పకళ ధోరణులు? కాకతీయులు. పాలంపేటలో రామప్ప దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? సంపూర్ణ శతక లక్షణాలు గల తొలి శతకమైన వృషాధిప శతకం కర్త ఎవరు? బసవ పురాణం గ్రంథ రచయిత? కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం? పేరణి శివతాండవం. పెండ్లి సుంకం గురించి ప్రస్తావించిన కాకతీయుల కాలం నాటి శాసనాన్ని గుర్తించండి. వేల్పూరి శాసనం. నల్గొండ జిల్లాలోని కొలనుపాక ఈ క్రింది దేనికి ప్రసిద్ధి? జైన దేవాలయం. సమ్మక్క సారక్కలు ఈ క్రింది పేర్కొన్న ఏ రాజుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు? ఈ కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఈ క్రింది వాటిలో ఏ వివరణ సరైనది కాదు? 2000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన మహావీరుని జైన దేవాలయం ఎక్కడ ఉన్నది? మధ్యయుగాల తెలంగాణ గ్రంథ రంగనాథ రామాయణం ఎవరికి సంబంధించినది?
జబ్నానీ వ్యవస్థ దేనిని సూచిస్తుంది? గ్రామాల్లో భూస్వామ్య కులాలకు, వివిధ వృత్తి కులాలకు మధ్య వారసత్వ సంబంధం